హలో గైస్, రాజీవ్ యువ వికాసం స్కీమ్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. గూగుల్లో TSOBMMS అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ TSOBMMS మీద క్లిక్ చేయండి. లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసినా సరిపోతుంది. మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఫస్ట్ లింక్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ SC/ST, MFC, CMFC, BC, MBC, EBC కార్పొరేషన్స్ అండ్ ఫెడరేషన్స్ అని ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్యాస్ట్ బట్టి డిఫరెంట్ లింక్స్ ఉంటాయి. సో ఇక్కడ SC రిజిస్ట్రేషన్ అని, ST రిజిస్ట్రేషన్ అని, BC రిజిస్ట్రేషన్ అని అలా మిగతా లింక్స్ ఉంటాయి. సో మీ క్యాస్ట్ బట్టి మీ యొక్క లింక్ని క్లిక్ చేయండి. నేను ఇక్కడ BC రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉంటుందో అదే నేమ్ని యాస్టీస్గా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే ఆ నెంబర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఒకవేళ లేకపోతే బ్లాంక్ చూపిస్తుంది. నెక్స్ట్ బెనిఫిషరీ టైప్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ దగ్గర మీకు సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ చూపిస్తాయి, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అలానే స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని. ఒకవేళ మీ యొక్క స్కీమ్ 50,000 కంటే ఎక్కువ ఉంటే బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ 50,000 కంటే తక్కువ ఉంటే మీరు నాన్ బ్యాంకింగ్ స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెక్టార్లో 7 టైప్స్ చూపిస్తాయి, అగ్రికల్చర్ సెక్టార్, అగ్రో బేస్డ్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ ఇలా. సో ఇక్కడ మీకు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క సెక్టార్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ అగ్రికల్చర్ సెక్టార్ సెలెక్ట్ చేసుకుంటే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, ఎయిర్ కంప్రెషర్ ఇలా చూపిస్తాయి. ఒకవేళ మీరు యానిమల్ హస్బెండరీ సెలెక్ట్ చేసుకుంటే బఫెలోస్ కానీ, కౌస్ కానీ, డైరీ, ఎగ్ బిజినెస్ ఇలా చూపిస్తాయి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బేకరీ, బ్లాక్ స్మిత్, బనానా బిజినెస్ ఇలా, బ్యూటీ పార్లర్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో మీకు కావాల్సిన సెక్టార్ అలానే స్కీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేశాక నెక్స్ట్ మీరు లొకేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క డిస్టిక్ని అలానే మండల్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క పంచాయతీ లేదా కాలనీ, బస్తీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేశాక నెక్స్ట్ సెక్టార్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ మనకి మినిమం యూనిట్ కాస్ట్ అంటే కనిష్ట యూనిట్ విలువ 1 lakh అయితే ఉంది, అలానే మ్యాక్సిమం యూనిట్ అంటే గరిష్ట యూనిట్ విలువ 4 lakhs అయితే ఉంది. ఈ మినిమం అలానే మ్యాక్సిమం యూనిట్ విలువ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న సెక్టార్ అలానే స్కీమ్ ఆధారంగా చూపిస్తుంది. ఒకవేళ మీరు డిఫరెంట్ సెక్టార్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ యూనిట్ వాల్యూస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ యూనిట్ కాస్ట్ నేనైతే 4 lakhs తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను 4 lakhs అయితే ఎంటర్ చేశాను. వేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా సబ్సిడీ అమౌంట్ అయితే మనకి 2,80,000 వరకు వస్తుంది. మిగతా మనీ అంటే మిగతా 1,20,000 వరకు మనం బ్యాంక్కి లోన్ రూపంలో అయితే పే చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ మీద క్లిక్ చేశాక నాకు ఈ 3 బ్యాంక్స్ అయితే చూపిస్తున్నాయి. ఈ బ్యాంక్స్ లిస్ట్ అనేది మన లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను పైన లొకేషన్ డీటెయిల్స్లో నా డిస్టిక్, మండల్ అలానే విలేజ్ ఇచ్చా కదా, సో దాని ఆధారంగా నాకు దగ్గరగా ఉన్న ఈ 3 బ్యాంక్స్ అయితే చూపించాయి. సో మీ డీటెయిల్స్ బట్టి, మీ లొకేషన్ డీటెయిల్స్ బట్టి మీకు దగ్గరగా ఉన్న బ్యాంక్స్ అయితే చూపిస్తాయి. సో మీకు ఖచ్చితంగా ఇక్కడ చూపించిన బ్యాంక్ లిస్ట్లో ఏదో ఒక దాంట్లో అకౌంట్ అయితే ఉండాలి. అలా ఉంటే మీకు ఆ బ్యాంక్ నుంచి లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్ బ్రాంచ్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీ యొక్క బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా IFSC కోడ్ అయితే మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాన్ నెంబర్ అనేది ఆప్షనల్, మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు, ఒకవేళ లేకపోతే ఎంటర్ చేయకుండా కూడా ఏం కాదు. నెక్స్ట్ సెక్టార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అంటే లబ్ధిదారుని వివరాలు అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే శారీరక వికలాంగుడ అనేది ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ నెంబరు అలానే డిజబుల్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఎంత డిజబిలిటీ ఉందో ఆ యొక్క పర్సెంటేజ్ని ఎంటర్ చేయాలి. తర్వాత సబ్ టైప్ ఆఫ్ డిజబిలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ డిజబిలిటీ లేకపోతే నో మీద క్లిక్ చేస్తే మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు
గ్రామీణ ప్రాంతం కిందకి వస్తారా లేకపోతే అర్బన్ అంటే పట్టణం కిందకి వస్తారా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ క్యాస్ట్లో ఏ నేమ్ ఉంటుందో అది రిఫ్లెక్ట్ అవుతుంది. దాని తర్వాత మీ యొక్క సబ్ క్యాస్ట్ కూడా చూపిస్తుంది. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలానే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ని యాజ్ టీజ్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇన్ కేస్ ఉంటే ఎంటర్ చేయండి. మీకు వేరే మొబైల్ నెంబర్ ఉన్నా లేకపోతే మీ ఫాదర్ది, బ్రదర్ది, హస్బెండ్ది ఇలా ఏదైనా నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయకున్నా కూడా ఏం కాదు. నెక్స్ట్ మీ యొక్క ఆక్యుపేషన్ అంటే వృత్తిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. డోర్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ అడ్రస్ బాక్స్లో మీ యొక్క ఫుల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్స్లో బెనిఫిషరీ ఫోటో దగ్గర చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. అదేవిధంగా పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేయండి. పాన్ కార్డ్ అనేది ఆప్షనల్, మీరు అప్లోడ్ చేసినా చేయకుండా ఏం కాదు. అలానే ఫోటో సైజ్ వచ్చేసి మనకి 50 KB కంటే తక్కువగా ఉండకూడదు. అలానే 500 KB కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్లో ఈ 2 చెక్ బాక్సెస్ని క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేశాక ఒకసారి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేశాక బెనిఫిషరీ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చి మీకు ఒక బెనిఫిషరీ ఐడి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఈ అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే కింద క్లిక్ హియర్ టు వ్యూ రిజిస్టర్డ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సేవ్ చేసుకోండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ సర్టిఫికేట్తో విలేజ్ అయితే మండల ఆఫీస్కి లేదా సిటీ అయితే మున్సిపాలిటీకి వెళ్ళండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.